హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మరి ఇప్పుడైతే ఒక దగ్గరికి వెళ్తున్నామండి, చూపిస్తానండి కాసేపట్లో. అంటే చాలా దారుణంగా చేశారండి. ఎవరు చేశారో, కావాలని చేశారు లేదంటే ఏదో జరిగిందో మాకైతే తెలియదు, కానీ అక్కడున్న వాళ్ళకి కూడా తెలియదండి అసలు ఏం జరిగిందనేది. ఇది కనిపిస్తున్నది ఒక చర్చ్ అండి, పెద్ద చర్చ్, మంగళగిరి దగ్గర అండి ఈ చర్చ్. ఇదైతే మొత్తం కాలిపోయిందండి. 2 years అయిందండి దీన్ని ఓపెన్ చేసి. ప్రార్థనలు జరుగుతున్నాయని మరి ఎలా చేశారో నాకైతే తెలియదు, కానీ చర్చ్ మొత్తం కాల్చేశారండి. ఎలా జరిగిందనేది ఎవరికీ తెలియట్లేదు. పెద్ద చర్చ్ అండి, దీని ఖర్చు కూడా చాలా అయిందండి. ఇప్పుడు అది పెట్టాలన్నా సరే ఖర్చు చాలా అవుతుందండి. ఈ ఏసీలు, అక్కడ పరిచయం చేయడానికి కారు అన్నీ కాలిపోయాయండి. సమస్తం ప్రతి వస్తువు కాలిపోయిందండి అక్కడ. చర్చ్ మొత్తం మంటలతో, పెద్ద పెద్ద మంటలతో వచ్చిందండి. చర్చ్ మొత్తం కాలిపోయింది. ఇదిగోండి, మా హస్బెండ్, మా పాస్టర్ గారు, మా పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అక్కడ చుట్టూ తీసి చూశారండి. ఈ వీడియో మొత్తం పెట్టారు. మీరు కూడా చూసి కొంచెం ఎవరికైనా షేర్ చేయండి. కొంచెం మీరు సహాయం చేయాలనుకున్నా సరే సహాయం చేయొచ్చు. చూడండి ఎంత ఘనంగా కాలిపోయిందో. చర్చ్ మొత్తం కాలిపోయిందండి. మనుషులకైతే ఏం కాలేదు కానండి, చర్చ్ మొత్తం కాలిపోయింది. మొత్తం చైర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా వరకు మొత్తం డ్యామేజ్ అయిందండి. అయినా సరే, ఇక్కడ ఎంత డ్యామేజ్ అయినా సరే సువార్త అయితే ఆగలేదండి. ఇక్కడ వెహికల్ పరిశోధించడానికి ఆయనకు హక్కు ఉంది. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా ఇస్సాకును నాకు బలిగా ఇస్తావా? ఇస్సాకును బలిగా ఇవ్వమని అడిగే హక్కు దేవుడికి ఉంది, ఎందుకంటే ఆయన ఇచ్చాడు కాబట్టి. సహాయం చేయాలనుకుంటే ఈ నెంబర్ పెడతాను. అబ్రహామును యెహోవా పరిశోధించే హక్కు ఆయనకుంది. ఏ వస్తువు